హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రిషిత యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు మనం టిఫిన్ రెసిపీని ఒకటి షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ రాత్రి ముందుగానే పెసలు నానబెట్టుకుంటున్నాను పెసరట్టుకని. నేను ఇక్కడ 3 కప్పుల వరకు పెసలు తీసుకున్నాను. వీటిని నీట్గా శుభ్రంగా చేసుకొని, అంటే రాళ్ళు అట్లా ఏం లేవు అనుకున్నట్టు, రాళ్ళు ఏం లేకోకుండా ఉండేటట్టు చూసుకొని 3 కప్పుల దాకా నేను ఇక్కడ పెసలు తీసుకుంటున్నాను. అంటే నీట్గా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం మరపిండి ఆడిస్తాం కదా, అంటే పంట కింద పడితే బాగుండదు. అందుకని నీట్గా ఒకసారి చూసుకొని క్లీన్గా ఉన్నాయా లేదా అని వేసుకోండి. నేను ఇంతకుముందే చపాతి పిండి కలిపి పెట్టినాను, ఆ చపాతి చేతికి అంటుకయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యం తీసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎంత సరిపోతుందో అంత. నేను ఇప్పుడు మా ఇంటికి అంటే టిఫిన్కి మా ఇంట్లో ఉండే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇది. అందుకనే 3 కప్పుల దాకా తీసుకున్నాను పెసలు, 1 కప్పు రైస్ తీసుకున్నాను. మీకు అట్లా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ 1 కప్పు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూను మెంతులు వేసుకుందాము. టేస్ట్ కోసం కలర్ కోసం బాగుంటుంది. నేను మామూలుగా రైస్తో అంటే ఉద్దులు అవన్నీ ఏం కదా, మామూలుగా దోశ పిండికి అయితే కొన్ని అటుకులు కూడా వేసుకుంటాను, బాగుంటాయి, బాగా మెత్తగా బాగా వస్తాయి దోశలు క్రిస్పీగా. నేను ఇక్కడ ఇవి కూడా యాడ్ చేసేసి ఒకసారి అట్లా నీట్గా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసుకొని రాత్రంతా నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న తర్వాత పొద్దున కూడా ఒకసారి నీట్గా ఒక 3 సార్లన్నా కడుక్కోండి అంటే పెసుల్ని, ఎందుకంటే రాత్రంతా నానబెట్టింటాం కదా, స్మెల్ వస్తూ ఉన్నట్టు ఉంటుంది. బాగా నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అల్లము పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. దోసపిండి బ్యాటర్ మీకు అర్థమవుతుంది అప్పుడే, ఇక్కడ నేను చూపిస్తున్నాను చేత్తో కూడా. ముట్టుకుంటే రవ్వ ఉండకోకుండా మెత్తగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాము. మిగిలింది కదా ఇంకా మనకి కొంచెము పెసలు, దాన్ని కూడా మిక్సీకి వేసేసి నేను ఇక్కడే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పెసరట్లోకి మామూలుగా అల్లం చట్నీ బాగుంటుంది కదా, నేను అల్లం చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకే మనము తగినంత సాల్ట్, కొంచెం సోడా పొడి వేసుకొని, వంట సోడా అండి, బేకింగ్ సోడా కాదు, వంట సోడా వేసుకోండి. మీకు ఎంత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని దోసపిండి బ్యాటర్లో కలుపుకుందాము. అంటే మీకు అప్పుడే దోశ బ్యాటర్ ఎట్లుంటుంది అని అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి ఇక్కడ. నాకు ఇట్లా ఉంటే సరిపోతుంది, అందుకే నేను ఇలా కలుపుకున్నాను దోశ పిండిని. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసి పెట్టుకుందాం, అల్లం చట్నీని కూడా. ఇక్కడ నేను దోశ వేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అల్లం చట్నీ కూడా మిక్సీకి వేసి రెడీగా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. పెసరట్టుకు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని దోశ పెనం వేడి చేసుకుందాము. అట్లా నీళ్ళు చల్లితే వేడి బాగా హీట్ అయి ఉంటుంది కదా, దోశ వేయడానికి సరిపోతుంది. మీకు దోశ వేసేటప్పుడు పెనానికి అతుక్కుంటూ ఉంటుంది అనిపిస్తే కొన్ని నీళ్ళు చిమ్కరించి కొంచెం ఆయిల్ వేసి ఎర్రగడ్డ దిక్కండి, సరిపోతుంది. దోశ ఇక్కడ నేను పల్చాగా వేస్తున్నాను, అంటే క్రిస్పీగా రావడానికి. దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం దోశ మీదుగా.
దోశ బాగా కాలేంతసేపు దోశనేం కదపకండి. బాగా కాలిన తర్వాత ఆ పక్కకు టర్న్ చేసుకొని కాసేపు పెట్టుకొని ఉంచితే అయిపోతుంది. ఇక్కడ మనకి దోశ బాగా కాలింది కదా, ఇప్పుడు ఈ పక్కకు టర్న్ చేసుకుందాము. ఇక్కడ దోశను చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది, కలర్ కానీ బాగా వచ్చింది. ఆ పక్క కూడా ఒక 2 నిమిషాలు అట్లా పెట్టుకొని తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఒకసారి ఎవరైనా ట్రై చేయకోకుంటే పెసరట్టు విత్ అల్లం చట్నీ టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పల్లీ చట్నీ కంటే అల్లం చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఆనియన్ దోశ వేసి చూపిస్తున్నాను. నీళ్ళు ఎందుకు ఎక్కువ చల్లుకుంటామంటే అండి, ఇక్కడ దోశ పెనము చాలా హీట్ అయి ఉంటుంది కదా, దోశ అంత హీట్లో ఉన్నప్పుడు మనం దోశపిండి వేసి దోశ వేసుకున్నామంటే అది పెనానికి అతుక్కపోతూ ఉంటుంది కదా, అందుకని అట్లా లేకోకుండా కొంచెం చల్లినప్పుడు అది కొంచెం మీడియంగా హీట్లో ఉంటుంది కాబట్టి దోశ వేస్తే ఈజీగా వచ్చేటట్టు ఉంటుంది మనకు పెనము. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ దోశ వేస్తున్నాను, ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి ఆనియన్ దోశ వేస్తున్నాను. అంతే అండి. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డతో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రెసిపీని ట్రై చేసి నాకు ఎట్లా ఉంది. ఆయిల్ వేసుకున్న తర్వాత చలాకితో ఎర్రగడ్డల పైన అట్లా ప్రెస్ చేసినట్లా అనండి, ఎర్రగడ్డ దోశకి బాగా అంటుకుంటుంది. అట్లా అనుకోవడం వల్ల దోశ నుంచి ఎర్రగడ్డ అట్లా అనుకోవడం వల్ల దోశ రాకుండా బాగుంటుంది, ఆనియన్స్ లేకుండా. దోశ బాగా కాలిన తర్వాత అటువైపు కూడా కొంచెం బాగా కాల్చుకుంటే బాగుంటుంది, బాగా రోస్ట్గా బాగుంటుంది దోశ. ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు, మనం ఇలా వేసినా కూడా ఎర్రగడ్డ అంతా రాలిపోకుండా బాగా కాలిన చేసుకొని బాగా కాలిన తర్వాత తీసుకునేసేది ప్లేట్లోకి. ఇంకా చూసినట్లయితే ఎర్రగడ్డలన్నీ దోశకి ఎత్తుకొని ఉన్నాయి. ఆ కొన్ని ఎర్రగడ్డలు కూడా మనం నీట్గా తీసేసుకోవచ్చు, చూడండి. అంటే ఎర్రగడ్డలు ఎక్కువగా వేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి, థ్యాంక్ యూ.